రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ సిఐ గడ్డం మలేష్ వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఆయన పెట్టిన రూల్స్ ఆయన బ్రేక్ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే వేడుకలు, పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటించిన ఆయన తాజాగా వాటిని ఉల్లంఘించారు. అదే బ్రిడ్జ్ పై ఆయన బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రూల్స్ ప్రజలకు మాత్రమేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సిఐపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. కాగా హైదరాబాద్ ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. శని ఆదివారాల్లో కేబుల్ బ్రిడ్జ్ పై సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పలువురు బ్రిడ్జ్ పైన వెహికల్స్ ఆపి సెల్ఫీలు తీసుకోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు గత నెల 16 నుంచి ఆంక్షలు విధించారు. బ్రిడ్జ్ పైన వాహనాలు నిలపడం, పార్టీలు, ఫోటోలు తీసుకోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా ఫోటోల కోసం కేబుల్ బ్రిడ్జ్ పైకి వస్తే 1000 రూపాయల జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు గతంలో హెచ్చరించారు. అయితే బ్రిడ్జ్ పై సిఐ బర్త్డే వేడుకలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యకాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం, ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ఘోర యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఆపి వీటి ఫొటోస్ కోసం దిగి అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టదని, ఇకపై ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర వెహికల్స్ ఆపి పార్క్ చేసి ఈ ఫుట్పాత్ లో నడుచుకుంటూ వచ్చేసి దీన్ని చూడొచ్చు, కానీ ఈ రోడ్డు పైన ఎట్టి బస్సులో ఉండకూడదని వీటిపైన కూర్చొని ఫోటోస్ చేయడం నిషేధిస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. హైదరాబాద్ ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే మాదాపూర్ సిఐ గడ్డం మల్లేష్ దీనికి సంబంధించి వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఆయన పెట్టినటువంటి రూల్స్ ఆయనే బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే వేడుకలు, పార్టీలు నిషేధం అంటూ గతంలో ఆయన ప్రకటించారు. అయితే తాజాగా వాటిని ఆయనే ఉల్లంఘించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అదే బ్రిడ్జ్ పై ఆయన బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రూల్స్ ప్రజలకు మాత్రమేనా, పోలీసులకు వర్తించవా అంటూ నెటిజన్లు దానికి సంబంధించి కామెంట్లు చేస్తున్నారు. సిఐపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ డీజీపీకి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఇక హైదరాబాద్ ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. శని ఆదివారాల్లో కేబుల్ బ్రిడ్జ్ పై సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అక్కడ సందర్శిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి పలువురు బ్రిడ్జ్ పైన వెహికల్స్ ఆపి సెల్ఫీలు తీసుకుండటంతో తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కూడా సీసీ కెమెరాలో వచ్చినటువంటి ఒక వీడియోను కూడా చూసాం. సో ఈ ప్రమాదాల నివారించేందుకు రంగంలోకి దిగినటువంటి పోలీసులు గత నెల 16 నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక బ్రిడ్జిపై వాహనాలు నిలపడం కానీ, పార్టీలు జరుపుకోవడం కానీ, ఫోటోలు దిగడం కానీ ఇలాంటివన్నీ కూడా నిషేధించారు. ఎవరైనా ఫోటోల కోసం కేబుల్ బ్రిడ్జిపై దానికి సంబంధించి ఆగినా కూడా అక్కడికి వచ్చినట్లయితే వాళ్లకు 1000 రూపాయల జరిమానాతో పాటు కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి పోలీసులు గతంలో హెచ్చరించారు. అయితే బ్రిడ్జిపై సిఐ బర్త్డే వేడుకలు జరుపుకోవడం చర్చానీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అయితే అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు.